వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత అన్నని ఎదిరించి కడపలో ఈ ఎలక్షన్స్కి అయితే నిలబడ్డారనమాట కాంగ్రెస్ తరఫున ఎంపీ పొజిషన్కి. సో ఆమెకి కాంపిటీషన్గా ఎవరున్నారా అని చూసుకుంటే వాళ్ళ ఓన్ రిలేటివ్సే ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు ఆయన వచ్చేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అనమాట. గత ఎలక్షన్స్లో చూసుకుంటే గత ఎలక్షన్స్లో సుమారు 100% ఓటింగ్ జరిగితే ఆ 100% ఓటింగ్లో 68.35 ఓటింగ్ శాతం మొత్తము ఇటు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉందన్నమాట. 32 ఓటింగ్ శాతం మొత్తము టీడీపీ సైడ్ ఉందన్నమాట. అప్పుడు టీడీపీ తరపున పోటీ చేసిన వ్యక్తి కూడా పెద్ద నౌన్ పర్సన్ కాదు. అయినప్పటికీ అగెనెస్ట్ ఏదైతే జగన్ అంటే సరిపోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జగన్ ఫ్యామిలీ అంటే సరిపోని వాళ్ళు, సో వాళ్ళందరూ కలిసి టీడీపీకి అయితే ఓటు అయితే వేశారనమాట. మిగతా అప్పుడు కూడా కాంగ్రెస్ తరపున నుంచి ఎవరో ఒకరు నిల్చుకున్నారు. సో వాళ్ళ పేర్లు అయితే పెద్దగా ఎవరికి తెలియదు అనమాట. సో వాళ్ళకి వచ్చిన ఓటింగ్ అయితే 8%, 0.8% ఓటింగ్ అనమాట. కేవలం 8,000 ఓట్ల చిల్లర మాత్రమే కాంగ్రెస్కి పడింది. అది కూడా మైనారిటీ వాళ్ళే వేసింటారని నా అభిప్రాయము. ఇక ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే షర్మిల గారికి ఓటింగ్ శాతం ఏదైతే ఉందో, ఇంకా ఈ 24 ఎలక్షన్స్లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైన విషయం అయితే మీకైతే తెలిసిందేగా. దాదాపు 82% అనమాట. ఇది దేశంలోనే అతిపెద్ద ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లోనే కావడం గమనార్థం. అండ్ ఇంత పెద్ద ఓటింగ్ జరిగింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళైతే ఏమంటున్నారంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్, వైఎస్ఆర్సీపీకి అగెనెస్ట్గానే ఈ ఓటింగ్ అయితే జరిగిందని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. వేర్ యాజ్ వైఎస్ఆర్సీపీ అయితే ఇది కేవలం గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉన్న ఓటింగ్, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పేద ప్రజలకు అందడం ద్వారా పేద ప్రజలు స్వయంగా వాళ్ళకి నచ్చిన ప్రియతమ నేతను గెలిపించుకోవడానికి ఏజెంట్ బూత్ వద్దకు వచ్చేసి తమ ఓటును అయితే వినియోగించుకున్నారని అయితే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కడపలో ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున అండ్ వైఎస్ఆర్సీపీ తరపున అవినాష్ రెడ్డి, టీడీపీ తరపున ఉన్న అతని పేరు ఏదో ఉంది భువనేష్ రెడ్డి అంట, ఆయన కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాడే. సో ఈ ముగ్గురు తరపున ట్రయాంగిల్ 40 ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడున్న ప్రజలైతే వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఎంతగానో అభిమానిస్తారు. సో వైఎస్ షర్మిలకి కాదనలేరు, అలాగే అవినాష్ రెడ్డిని కాదనలేరు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాదనలేరు అంటే జగన్ గారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి. సో ఆయనకైతే కాదనలేరు, ఈమెని కాదనలేరు కాబట్టి ఒక ఓటు అసెంబ్లీ ఓటుకి వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఎంపీకి మటుకు షర్మిలకే వేస్తున్నారేమో అని నాకైతే డౌట్ అనమాట. సో ఈమె వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఎవరి కొంప ముంచబోతుంది, వైఎస్ అవినాష్ రెడ్డిదా లేకపోతే ఈమెనే గెలిచేసి కాంగ్రెస్ తరఫున మొట్టమొదటిగా గెలిచి ఆంధ్రాలో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయబోతుందా అనేది వేచి చూడాలన్నమాట. ఈ ఎలక్షన్స్ అయితే చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి, ఎవరి అంచనాలు వాళ్ళవి.